ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే. వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వశ్వేత గుప్తా గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే నందు. మేడం, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్గా మీరు ఎట్లా రియాక్షన్ అవుతారు? వాళ్ళు కేవలం రాహుల్ గాంధీ గారిని అనుచితంగా మాట్లాడుతున్నటువంటి వెధవలకి కేవలం మాట్లాడారు. అవసరం వస్తే తన్నులు తింటారని చెప్పమంటున్నా. మా నాయకుల ద్వారా కాదు, మా కార్యకర్తలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం తరఫు నుంచి నేను ఈరోజు వాళ్ళకి హెచ్చరిస్తున్నా. కేవలం పార్టీ నాయకురాల్లాగా కాదు, తండ్రిని పోగొట్టుకొని, నానమ్మని పోగొట్టుకొని, తల్లి దేశ ప్రజల కోసం గత 35-40 ఏళ్ల నుంచి తల్లి పార్టీని కాపాడుతూ దేశ ప్రజలకి అధికారంలో ఉండి అధికారపక్షంగా పనిచేసి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా పనిచేసి తండ్రి కోల్పోయినా కూడా అదరక బెదరక దేశ ప్రజల సేవ కోసం ముందు కాలిడినటువంటి రాహుల్ గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి దొంగలకందరికీ నేను వార్నింగ్ ఇస్తున్నా. అరే దొంగ నా కొడుకుల్లారా, ఒక అమ్మ అబ్బకు పుట్టినారా మీరు? ఎవడరా మీరు రాహుల్ గాంధీని అనడానికి? అసలుకి రాహుల్ గాంధీకి దేశద్రోహి, 11 లక్షలు ఇస్తే నాలుక కోసేస్తాము, 11 లక్షలు ఇస్తాం నజరానా, నాలుక కోసేయండి అని. అరే దొంగ వెధవా, 11 లక్షలు కాదు, నిలువెత్తు నీ ఎత్తు డబ్బున్నా కూడా రాహుల్ గాంధీ జోలికి ఎవడన్నా వస్తే మిమ్మల్ని మీకు చూపిస్తాం. నీ నాలుక కాదు, ఒంటి నిండా పెట్రోల్ కిరోసిన్ పోసి తగలబెడతారు దేశ ప్రజలని గుర్తించుకో. ఓసారి నేను ఈ సందర్భంగా కోతలు కూర్చున్నటువంటి పంజాబ్ నుంచి కూర్చున్నటువంటి కోతలు కొంతమంది వెధవలకి నేను చెప్తున్నా, అదే సిక్కులు ఇందిరాగాంధీ గారిని చంపేసి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించినా కూడా వాళ్ళని అసలు ఏమాత్రం కూడా వాళ్ళని హృదయంలో ఎక్కడ కూడా పంజాబీసు సిక్కులు అని అంటే భేద భావాలు లేకుండా వాళ్ళని కాపాడింది కాంగ్రెస్ పార్టీ నాయకులు. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇంతమంది కాపాడారు. అయినా కూడా ఎవరో దొంగ వెధవల్ని అడ్డం పెట్టుకొని ఆ మతానికి చెందినటువంటి వాళ్ళను అంటే ప్రేరేపించే విధంగా వాళ్ళేదో ఇదిగో చూడండి నానమ్మని చంపినోళ్ళే మళ్ళీ రాహుల్ గాంధీ మీద వచ్చిండ్రు చూడండి అని రేపొద్దున వాళ్ళ వర్గానికి చెంది చిచ్చులు పెడదామనే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. కాబట్టి కేంద్ర మంత్రి శాఖలో ఉండేటువంటి వెధవలందరికీ, దొంగ వెధవలకి, రాజ్యాంగానికి విరుద్ధంగా, అసలు ప్రజాస్వామ్యానికి విరోధంగా, అంతేకాకుండా ఒక ఎల్ఓపి ఈరోజు లోక్సభలో అపోజిషన్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ మీద ఇలాంటి అలాగే మాట్లాడి మీ దొంగలే. నేను ఈరోజు చెప్తున్నా, చావు వెనకాల, ఇందిరాగాంధీ చావు వెనకాల ఈ బీజేపీ దొంగల హస్తమే ఉండొచ్చు, రాజీవ్ గాంధీ చావు వెనకాల కూడా ఈ దొంగల హస్తమే ఉండొచ్చు. నేను ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి చెప్తే ఈ మాట. ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు నేను నా స్వయంగా నేను ఈ బీజేపీ ప్రేరేపిత దొంగ వెధవల్ ఈ దేశం మీద అటాకులు జరిగినప్పుడు కానీ, దేశం మీద విద్రోహ చర్యలు జరిగినప్పుడు కానీ ప్రతిసారి ఈ దొంగ వెధవలదే ప్రమేయము. ఈ ప్రతిసారి ఎక్కడ బాంబు పేలుడున్నా కూడా వీళ్ళదే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ మాజీ ఎంపీ మనం బాంబేలో హోటల్ పేలినప్పుడు ఆమె ఆనవాళ్ళు కూడా దొరికినటువంటి సందర్భం, ఆమె స్కూటీ దొరికినటువంటి సందర్భం, ఆమెకు సంబంధించినటువంటివి అన్నీ దొరికినా కూడా ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉండి ఏమీ చేయలేకుండా కాదు, గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిదీ రెచ్చగొట్టి దేశం మీద విద్రోహ చర్యల్ని పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇది దొంగలు బీజేపీలే. కాబట్టి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉండడం వల్ల వాళ్లకు ప్రధాన ప్రతిపక్షం, ఎందుకంటే తుమ్మితే దగ్గితే పడిపోయే పార్టీ ఉన్నటువంటి బీజేపీకి ఈరోజు రాహుల్ గాంధీ వాళ్లకు కంఠంలో ఒక భయంకరమైనటువంటి అంటే వాళ్ళ కళ్ళల్లో కానీ, రాహుల్ గాంధీ కళ్ళల్లో చూడడానికి ధైర్యం లేదు, ప్రతిపక్షం కళ్ళల్లో చూడడానికి ధైర్యం లేదు, పార్లమెంట్లో ఎదుర్కోవడానికి ధైర్యం లేదు. కాబట్టి రాహుల్ గాంధీ ఉండొద్దు, రాహుల్ గాంధీని ఈ విధంగా నజరానా ఇచ్చి చంపేపిస్తామన్నాడు. ఎంతమందిని చంపేపిస్తారా? ఎంతమందిని పొట్టబెట్టుకుంటారా మీరు? రాజీవ్ గాంధీని పొట్టన పెట్టుకున్నారు, ఇందిరాగాంధీని పొట్టన పెట్టుకున్నారు, ఇంకెంతమందిని పొట్టన పెట్టుకుంటారు? మీ దొంగలు దేశ స్వతంత్రంలో లేరు. మీ దొంగలు ఇంతమంది దేశం కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీలో బలిదానమైనటువంటి సమయంలో
మీరు వాళ్ళకు ఒత్తాసు పాడిండే తప్పించి ఆ రోజు దేశాన్ని స్వతంత్రం తెచ్చిన గాంధీని చంపినటువంటి దుర్మార్గులు మీరు, ఇందిరాగాంధీని చంపినటువంటి దుర్మార్గులు మీరు, రాజీవ్ గాంధీని చంపినటువంటి దుర్మార్గులు మీరు. ఈరోజు ఏకైక ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ మీద మీకు కన్నుబడిందా? దొంగ వెదవల్లారా, ఇంకా ఇప్పుడు అప్పటి కాలంలాగా అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఇన్ని ఏండ్లు మీ పప్పులు ఉడికినాయి, ఇన్నేళ్ళు మీ ఆటలు నడిచినాయి. మీరు ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ వెనక పడితే కనుక మేము ఒక్కొక్కరిని ఉరికిచ్చి మేం కాదు దేశ ప్రజలు కొడతారని గుర్తుంచుకోండి. ఎందుకంటే మీకు అధికారం కావాలి, మీకు ప్రతిపక్షం ఉండొద్దు, మీకు దేశం లోపల అల్లర్లు సృష్టించే విధానం మీకు కావాలి. కేవలం కాంగ్రెస్ మీద ఏడ్చి అధికారంలోకి వచ్చింది కానీ మీరు ఏమీ చేయలేదు. ఈరోజు తన సొంత జీవితాన్ని వదిలేసుకొని దేశ ప్రజల కోసం బతుకుతున్నటువంటి రాహుల్ గాంధీ మీద పడతారా దొంగనాయల్లారా మీరు? ఆయన పెళ్లి కూడా చేసుకోకపోవటానికి ప్రధానమైన కారణం కూడా ఇదే. మా నాన్నని చంపిన్రు, మా నాన్నమ్మని చంపిన్రు, గాంధీ మహాత్ముడిని చంపిన్రు, తర్వాత నా వెనకాల పడరని గ్యారంటీ ఏంది? నేను పెళ్లి చేసుకుంటే నా కుటుంబము మళ్ళీ ఏమైపోతుందో, నా భార్య బిడ్డలు ఏమవుతుందో అని ఒక బాధతో రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోలేదనే విషయం మీరు ఆ మాత్రం గమనించట్లేదా? దొంగ వెదలారా, ఇంకెంతమంది కావాలరా మీకు? మీ అధికార దాహం కోసం ఎవరినైనా చంపేస్తారా? ఏమన్నా చేస్తారా? నాలుక తీసేస్తారా? చంపేస్తారు. ఇందిరాగాంధీకి పట్టిన గతే నీకు పడుతుందని నీకు మళ్ళీ మీరు మళ్ళీ మొదలు పెట్టినరా? దేశంలో ఏం చేయాలనుకుంటుర్రు? సరిపోతలే మీకు? మీరు తీసుకున్నటువంటి బలిదానం ఇంకా సరిపోతలే? గాంధీ మహాత్ముడు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీని ఇంతమందిని చంపారు, ఇంకా మీకు అధికార దాహం తీరలేదా? అంటే ఇందిరాగాంధీని చంపిన వాళ్ళకే రాహుల్ గాంధీ ఎంపీ టికెట్ ఇచ్చారు, అదేవిధంగా రాజీవ్ గాంధీని చంపిన వాళ్ళకే క్షమాభిక్ష పెట్టినారని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. నేను అదే చెప్తున్నా, క్షమాభిక్ష కాంగ్రెస్ పార్టీలో ఉంది, క్షమాభిక్ష గాంధీ కుటుంబంలో ఉంది. క్షమాభిక్ష ఎవరైనా దేహి అని వస్తే వాళ్ళని కాపాడి కరుణించే గుణం కాంగ్రెస్లో ఉందిరా. మీరేంద్ర దొంగ వెధవని నేను బూతులు తిట్టలేకపోతున్నాను కానీ ఒక రాహుల్ గాంధీ ఈరోజు తన పూర్తిగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజల్ని కలుస్తూ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అందరి విషయాల్ని తను సొంతం చేసుకొని ఈరోజు మాట్లాడుతున్నటువంటిది మీకు ఈరోజు గొంతులో ఎలక్కాయ వేసినట్ల మీరు తట్టుకోలేనటువంటి పరిస్థితిలో క్షమాభిక్ష బరబ్బర్ పెట్టిండు. రాహుల్ గాంధీ ఏమన్నాడు తెలుసా? వాళ్ళ నాన్న పోయినటువంటి పెరంబదూరులో పోయి అక్కడ తను నా నాన్న చనిపోయిండు, మా నాన్న చనిపోయినప్పుడు మా నాన్నమ్మ చనిపోయినప్పుడు చిన్నపిల్లోని, మా నాన్న చనిపోయినప్పుడు ఇంకా అసలు మేము మా కుటుంబం అంతా ఇలా అయిపోయింది విచ్ఛిన్నము అని అసలు మొత్తం సమాజం మీద కోపం రావాలి. కానీ నాకు సమాజం మీద కోపం రాలేదు. ఇంకా కూడా మిమ్మల్ని అసలు రాష్ట్ర ప్రజలు ఈరోజు కాంగ్రెస్కి ఎందుకు అంత పట్టం కడుతున్నారు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ క్షమాభిక్ష పెట్టింది. మమ్మల్ని ఏమన్నా చేస్తారేమో అని భయంతో ఉన్నటువంటి వాళ్ళు, మా నాన్న చనిపోయిండు, కోపం ఉండాలి, మా నాన్నని చంపిర్రు, కోపం ఉండాలి, అయినా కానీ అందరి మీద నా కోపం కాదు, వాళ్ళని కూడా క్షమిస్తున్నా నేను అని రాహుల్ గాంధీ చెప్పిన ఆ మాత్రం మీకు దయా కనికరం అసలు సిగ్గులేని జన్మలరా మీవి. అంటే పరాయి దేశంలో రాహుల్ గాంధీ మన దేశం గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు, ఇది ఎందరో కరెక్ట్ అని చెప్పి దేశం గురించి మాట్లాడలే. దొంగ వెధవలు చేస్తున్నటువంటి బీజేపీ దొంగ వెధవలు చేస్తున్నటువంటి వ్యవహారం గురించి, కులగణన గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే కులాలనే అంతం చేసే పనిలో రాహుల్ గాంధీ ఉన్నారని దొంగ వెధవలు దాన్ని స్ట్రాటజికల్గా డైవర్షన్ పాలిటిక్స్గా చేస్తున్నటువంటి ఈ దొంగ వెధవలకి నేను సమాధానం చెప్తున్నా. రాహుల్ గాంధీ పాదయాత్ర నుంచి కులగణన గురించి అన్ని కులాలకి కులగణన చేయాలి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అందరికి కులగణన చేయాలి. రాహుల్ గాంధీ పదే పార్లమెంట్లో కానీ బయట కానీ మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ మీద విరుచుకుపడుతుంది. మీకు ఏం సబ్జెక్ట్ లేదు కాబట్టి ఆయన మాట్లాడిన దాన్ని వెక్కిరించే విధంగా మాట్లాడుతున్నటువంటి మీరు ఆయన దేశం గురించి ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడలేదు, ఆయన దేశం గురించి ఎక్కడ కూడా తక్కువగా మాట్లాడలేదు. ఒకటి బీజేపీలు ఈరోజు దేశంలో కొంతమంది కోసం మిగతా అన్ని వర్గాల ప్రజల్ని దూరం చేస్తున్నారు. దేశంలో అన్ని రకాల ప్రజల్ని విచ్ఛిన్నం చేసి కొంతమందికే ఈరోజు దేశ సంపదను అంటగడుతున్నారని రాహుల్ గాంధీ మాట్లాడిన కానీ మీరు చెప్పినట్టుగా కులగణన చేయొద్దని, కులాన్ని అంతరించేటట్టు విధంగా రాహుల్ గాంధీ ప్రవర్తన కానీ, దేశాన్ని కించపరిచే విధంగా కానీ రాహుల్ గాంధీ ప్రవర్తన లేదు. ఎందుకంటే వివిధ దేశాలు ఈరోజు టెక్నాలజీ పెరిగింది, ఈరోజు వివిధ దేశాలు ఒకరికొకరు కమ్యూనికేషన్ పెరిగింది. ఇక్కడ మేము చెప్పకున్నా, రాహుల్ గాంధీ చెప్పకున్నా మన దేశ పరిస్థితి గురించి వాళ్ళకి తెలియదా? అందరూ మాట్లాడతారు కదా, ఈ విధంగా ఉంది చెప్పిన వినట్లేదు
చెప్పట్లేదు కాబట్టి సందర్భం వచ్చింది, పత్రికా విలేకరుడు అడిగారు కాబట్టి సమాధానం చెప్పారు. ఇంకో విషయం నేను గుర్తు చేయదలుచుకున్నా. ఎంతోమంది మన దేశాన్ని మొన్న ఈ మధ్య కాలంలో మణిపూర్లో జరిగిన ఘటన విషయంలో కానీ విదేశీయులు మొత్తం ఐక్యరాజ్య సమితి కూడా మాట్లాడింది. భారతదేశంలో జరిగినటువంటి వివిధ ఘటనల గురించి ప్రపంచ దేశాలు మాట్లాడి అప్పుడు ఏమైంది అయ్యా మీకు? రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి సంఘటనలు భారతదేశంలో చేయకుండా జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత మీ ప్రభుత్వంది కాదా? మీరు ఎందుకు ఈరోజు భారతదేశ ప్రజల్ని విచ్ఛిన్నం చేస్తున్నారు? కులాల పేరు మీద, మతాల పేరు మీద విడదీసి దేశ ఐక్యతని, దేశ ఔన్నత్యాన్ని కాపాడాల్సింది పోయి విభజించి పాలిస్తున్నటువంటి మీకు సమాధానం చెప్పకుండా ఎందుకు ఊరుకుంటాడు ఆయన? ఆయన కాకపోతే ఇంకొకరు ఎంతోమంది కదా. గుజరాత్లో జరిగినటువంటి అల్లర్ల విషయంలో విదేశీయులు ఇక్కడ ఉంటే విదేశీయులను కూడా ఇబ్బంది పెట్టారు కదా మీరు. విదేశీ ఛానల్ BBC ఛానల్ని కూడా మీరు ఇబ్బంది పెట్టలే. వాళ్ళు ఎందుకంటే గుజరాత్లో జరిగిన సంఘటనల గురించి వాళ్ళు రాశారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టిన, వాళ్ళ ఆఫీసు విధ్వంసం చేశారు. మీరు చేస్తే తప్పు లేదు, వేరే వాళ్ళు మాట్లాడితే తప్పు వచ్చిందా?